హిట్ 3 రిలీజ్ అయింది, ఎలా అనిపించింది? వైలెన్స్ మామూలు వైలెన్స్ కాదు, రక్తమే. మొత్తం కుర్చీలో కూర్చున్నాం కానీ రక్తంలో కుర్చీలో కూర్చున్నాం అర్థం కాలేదు. ఆ టైప్ లో నాని కెరియర్ లో ఇంత వైలెన్స్ ని చూడడం ఫస్ట్ టైం. దసరాలో చూసాం గానీ మరీ అంత కాదు. దసరాలో అబ్బో హిట్ 3 థర్డ్ కేసులో మటుకి చాలా దారుణమైన ఎలివేషన్స్ తో మన ముందుకు వచ్చేసాడు. పర్లా సినిమా అయితే చాలా బాగుంది, పర్లేదు కాదు బాగుంది. ఇప్పుడు హిట్ నాని అంటేనే మాక్సిమం హిట్ ఉంటది సినిమా, అది ఫెయిల్ అనేది జరగదు. ఆయన సినిమాలు ప్రతిదీ చూసుకోండి మీరు. కాకపోతే కొంచెం వైలెన్స్ అనేది నానికి కొంచెం తగ్గిస్తే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అయి ఉంటారు నానికి, కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం డిస్టర్బ్ అవుతారు ఈ వైలెన్స్ వల్ల. అంటే ఎలా ఉందంటే ఒక ఆఫీసర్ కి అంటే కొంచెం ఆయన రూలింగ్ విధానం ఎలా ఉందంటే అతను ఎలా ఉండాలనుకుంటాడో అలాగే ఉంటాడు అన్నట్టుగా చూపించాడు. అది కొంచెం కొంచెం తగ్గిస్తే బాగుండేది అని నా ఫీలింగ్, అంతే, నా పర్సనల్ ఒపీనియన్. అది ఎవరేదేమన్నా నాని ఫ్యాన్స్ బట్టి కాల్ ఎగరేసుకునే మూవీ మటుకి హిట్ 3. ఈ కేసు సాల్వ్ అయింది ఖచ్చితంగా. ఒక ఓవరాల్ ఇందులో హైలైట్ పాయింట్స్ అంటే ఎక్కువ అంటే ఇప్పుడు నాని ఇచ్చే ఎలివేషన్స్ ఉంటాయి చూడు, అనే ఎలివేషన్ గానీ అన్నిటి కూడా థియేటర్ లో కూడా మనకు కూడా మనల్నేనా ఎంత గట్టిగా పిలిచింది అన్నట్టుగా కొంచెం దడకు వస్తుంది. కొన్ని సీన్లు ఉన్నాయి కొంచెం భయపెడతా ఉంటాయి అన్నమాట మనుషుల్ని. అంటే మరీ దారుణంగా అన్నమాట, అది చెప్పలేమన్నమాట వర్ణాతీతం. అది ఎంత వైలెన్స్ చూపించాడంటే ఆ కోసేయడం నరికేయడం, అమ్మో బాబోయ్. నేను ఆ సినిమా చూసి, ఏది తమిళ యాక్టర్ చేసాడు చూడు, ఆ సినిమా చూసి అమ్మో అనుకున్నాను. కానీ ఈ సినిమా చూస్తే దాని అంతకు మించి ఉంది ఇది వైలెన్స్ లో సైలెంట్ హిట్ ఇది. బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఇవి ఎలా బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు వైలెన్స్ తగ్గ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ తగ్గ ఎలివేషన్స్ కూడా బాగా పడినాయి. నాని కెరియర్ లో బెస్ట్ వైలెన్స్ సినిమా ఇది. ఓకే, ఇందులో ఎలివేషన్ షాట్స్ గానీ లేకపోతే హీరోయిన్ గానీ ఎలా అనిపించింది? అది ఎలివేషన్స్ కొంచెం ఫ్యామిలీ స్టార్ కదా, తగ్గిస్తే బాగుండని నా పర్సనల్ ఒపీనియన్. చెప్పాను కదా, ఎలివేషన్స్ నానికి అంత ఎక్కువ ఎందుకు అన్న ఫీలింగ్ అయితే కొంతమంది కలిగింది. ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు, నేను కాదంట్లా, కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవ్వాలంటే కొంచెం వైలెన్స్, ఆ ఎలివేషన్స్ అది కొంచెం అనవసరంగా వచ్చినాయేమో అనిపించింది కొన్ని చోట్ల. అవి కొంచెం తగ్గిస్తే బాగుండని నా ఫీల్. హీరోయిన్ ఎలా ఉంది? హీరోయిన్ అదిరింది, కేజీఎఫ్ హీరోయిన్ మామూలుగా లేదు. స్క్రీన్ ఇది తిరగదీసింది, బాగా చేసింది పర్ఫార్మెన్స్. ఉన్న కాసేపట్లో నాకు తెలిసి అంటే హిట్ 1 కి హిట్ 2 కి హిట్ 3 కి తేడా ఏంటంటే హిట్ 3 కి నాని మార్క్ పడిందని చెప్పొచ్చు. ఓకే, వీళ్ళిద్దరికి హీరో హీరోయిన్ కెమిస్ట్రీ ఎలా అనిపించింది? ఓకే, నాట్ బ్యాడ్, పర్లేదు. ఎక్కువ కాన్సెప్ట్ మీద వెళ్ళిపోతుంది సినిమా. ఈ రొమాంటిక్ యాంగిల్ కాకుండా కాన్సెప్ట్ ఓరియంటెడ్ కేసు సాల్వ్ చేసే విధానంలో పోతా ఉంటది కేసు. ఓవరాల్ హిట్టేనా? హిట్ 3 బిగ్గెస్ట్ హిట్.